నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. జగన్ సీరియస్ వార్నింగ్, అసంతృప్తిలో వైసీపీ నేతలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోని నేతలకి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారా అంటే అవుననే చెప్పాలి. తాజాగా జరిగిన ఒక సమావేశంలో వైసీపీ నేతలతోటి వైసీపీ అధినేత ఏర్పాటు చేసుకున్న సమావేశంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దేని గురించి సీరియస్ వార్నింగ్ ఇచ్చారంటే, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగకూడదు, జరిగితే అది చాలా తీవ్రంగా పరిగణించబడుతుంది. ఎంత అంటే ఆ నియోజకవర్గంలో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని నేను తప్పించేస్తాను, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఇంత సీరియస్ వార్నింగ్ ఇస్తే నేతల్లో అభిప్రాయం ఏంటి, నేతల మనోభావాలు ఏంటి అని అంటే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా అసంతృప్తితోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ మీద. ఎందుకనేది మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకోండి. ప్రతి నియోజకవర్గంలోనూ ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి అని అంటే సుమారుగా 60 నుంచి 70-75 గ్రామ పంచాయతీలు ఉండొచ్చు. అయితే ఒక్కో గ్రామ పంచాయతీకి ఎన్నికలకి వెళితే ఎంత ఖర్చు అవుతుంది వైసీపీ కార్యకర్తలకి, అంటే గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లుగా పోటీ చేసే వాళ్ళకి, అభ్యర్థులకి, వైసీపీ బలపరిచిన అభ్యర్థులకి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే ఒక 10 నుంచి 15 లక్షలు. ఇంకా టైట్ ఫైట్ ఉంటుంది అని అంటే ఓ 30 లక్షలు. ఇంకా కొంచెం పెద్ద పంచాయతీలు ఉంటాయి, అంటే అటు అవి టౌన్లు కాదు, ఇటు గ్రామాలు కాదు. సో పెద్ద పంచాయతీలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. దాదాపు 80 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. అయితే గతంలో ఇలా ఖర్చు పెట్టుకుని వైసీపీ వాళ్ళంతా గ్రామ పంచాయతీల్ని కైవసం చేసుకున్నారు. కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. నిజానికి ఏకగ్రీవాలు కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో జరిగాయి. 100% ఏకగ్రీవాలు జరిగిన నియోజకవర్గాలు గతంలో ఉన్నాయి. ఎందుకని అంటే వైసీపీ నాయకులు ఎవరూ కూడా ఎలక్షన్లలో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నామినేషన్ కూడా వేయనివ్వలేదు. ఎంత దారుణం అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామ పంచాయతీలో ఆడవాళ్లు నామినేషన్ పత్రాల్ని జాకెట్లో పెట్టుకుంటే వాటిని కూడా బలవంతంగా లాక్కొని చించి ముక్కలు చేసి పోగులు వేశారు. అలాగే కొన్ని గ్రామ పంచాయతీలు, ముఖ్యంగా మాచర్ల లాంటి నియోజకవర్గంలో చూసుకుంటే గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో ఎలా ఏకగ్రీవాలు అవుతున్నాయా అని చెప్పి చెక్ చేయడానికి వెళ్ళిన బుద్దా వెంకన్న, అలాగే బోండా ఉమా లాంటి తెలుగుదేశం పార్టీ నేతల మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అంత దారుణంగా అంత ఖర్చు పెట్టి మొత్తం అంతా కూడా ఏకగ్రీవాలు ఎక్కువ చేసుకున్నారు. గ్రామ పంచాయతీల్ని ఎలక్షన్లలో కూడా వాళ్లే కైవసం చేసుకున్నారు. సో అంత చేస్తే ఏం మిగిలింది వైసీపీ కార్యకర్తలకి? నెత్తి మీద అప్పుల భారం మిగిలింది. ఎందుకని అంటే ఎక్కడా కూడా గ్రామ పంచాయతీకి నిధులు అనేవి సక్రమంగా మంజూరు చేయలేదు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీల్ని కైవసం చేసుకున్న గ్రామ పంచాయతీ అంటే వైసీపీ కైవసం చేసుకోవాలి, చేసుకుంటే ఏకగ్రీవం అయితే 20 లక్షల ప్రోత్సాహకం కూడా ఇస్తాను అని చెప్పారు. ఆ మాట ఏమైనా నిలబెట్టుకున్నారా? సరే, 20 లక్షల ప్రోత్సాహకం అందించిన ఆ నిధుల్ని, గ్రామ పంచాయతీ నిధుల్ని దారి మళ్లించారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి కదా. సో ఇవన్నీ చేసి ఆ కార్యకర్తలకి ఉపయోగం లేకుండా చేశారు. ఈ పనుల వల్ల, గతంలో ఆయన చేసిన పనుల వల్ల, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల వైసీపీ కార్యకర్తలే బలయ్యారు. పైగా చేతి చమురు కూడా వదిలింది. ఏది, ఈ ఎలక్షన్ల టైంలో పెట్టిన ఖర్చు కాకుండా ఇంకా చేతి చమురు ఎలా వదిలింది అని అంటే, గ్రామ పంచాయతీల్లో మరి పనులు ఉంటాయి కదా, మురుక్కాల పూడిక తీతల దగ్గర నుంచి చెరువుల పూడిక తీత వరకు అనేకమైన పనులు ఉంటాయి, వీధి లైట్ల దగ్గర నుంచి. మరి ఇవన్నీ ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ నెత్తి మీదే ఆ బాధ్యత ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారు, నిధులు తర్వాత విడుదల చేస్తారేమోలే, ముందు మన చేతిలో డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేద్దామని చెప్పి పనులు చేసి నిండా గొరిగించుకున్నారు. క్షవరం అయిపోయిన తర్వాత వివరం వచ్చి ఏం ప్రయోజనం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదుకుంటాడా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు గతంలో పనులు చేసి డబ్బులు వదిలించుకున్న వాళ్ళని? లేకపోతే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆదుకుంటారా? ఎవరూ ఆదుకోలా. వాళ్ళు ఇంకా అప్పుల్లోనే ఉన్నారు, ఆ అప్పులకి వడ్డీలు కడుతూనే ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడొచ్చి మళ్ళీ కొత్తగా గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు జరగకూడదు అనంటే అది ఎంతవరకు సమంజసం? నేతలు ఎవరు పెట్టుకోవాలి? అంటే ఇప్పుడు గతంలో చేసిన అప్పులే తీరలేదు, ఇప్పుడు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారనుకుందాం. వైసీపీ ఏం చేస్తుంది, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల్ని నిలబెడుతుంది, వాళ్ళు బలపరిచే అభ్యర్థుల్ని నిలబెడతారు అనుకుందాం. సో వాళ్ళకి డబ్బులు ఎవరు పెట్టాలి? ఎలక్షన్ అంటే మామూలు వ్యవహారం కాదు కదా. నేను ఆల్రెడీ చెప్పాను ఎంత ఖర్చు అవుతుంది ఒక్కో గ్రామ పంచాయతీకి అని చెప్పి. ఆ ఎలక్షన్కి డబ్బులంతా ఎవరు పెట్టాలి అని అంటే నాయకులు పెడతారా? జగన్మోహన్ రెడ్డి పెడతారా? ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులంతా? కార్యకర్తలు కింద మీద పడి దేకితే ఇప్పుడు అధికారంలో వైసీపీ లేదు, దేకినా అందుకే ఉపయోగం ఉండదు.
ఎంత కిందకేసి రాసుకున్నా వచ్చే ఉపయోగం ఏం ఉండదు అని చెప్పి కార్యకర్తలు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు పంతానికి పోయి అంటే ఎకరాలైనా అమ్ముతాం, జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేస్తాం, మేము గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా వైసీపీ తరఫున అంటే వాళ్ళు బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని చెప్పి ఎకరాలు అమ్మి డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు వైసీపీలో కూడా. కానీ రాష్ట్రం అంతా అలాగే ఉండరు కదా, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళంతా పోటీ చేయడానికి ముందుకు రాకపోతే ఏకగ్రీవం అయిపోతుంది, తప్పని పరిస్థితి. మరి ఎమ్మెల్యేలని దానికి బలి చేస్తానంటే ఎలాగా? సో ఇదంతా కూడా గతంలో ఎప్పుడైనా వాళ్ళకి ఏమన్నా సంపాదించుకునే అవకాశం అంటే రోడ్లు కాంట్రాక్టులు, సిమెంట్ రోడ్లు కాంట్రాక్టులు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లకే ఇచ్చి వాళ్ళ చేత ఏమైనా పనులు చేయించి వాళ్ళకి కాస్త డబ్బులు మిగిలేలాగా ఏమన్నా చేశాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమీ చేయలే. బటన్ నొక్కటం నేను డబ్బులేసా, బటన్ నొక్కటం నేను డబ్బులేసా, బటన్ నొక్కా డబ్బులు వచ్చాయి చూసుకోండి, డైరెక్ట్ డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి మాట్లాడారే తప్ప ఎక్కడ గ్రామ పంచాయతీల్లో కార్యకర్తల్ని ఆదుకున్న దాఖలాలు అయితే లేవు అని చెప్పాలి. అయితే గతంలో కొంతమంది కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కొంతమంది కేసుల్ని ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసినందుకు కేసులు పెడితే ఆ కేసులకు ఇంకా తిరుగుతున్నారు. మరి ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు ఏమైనా తోకజాడిస్తే ఖచ్చితంగా కేసులు వీళ్ళకి మళ్ళీ పడతాయి. మళ్ళీ పడితే మళ్ళీ తిరగాల్సి వస్తూనే ఉంటుంది. కోర్టు కేసులు అంటే ఎలా మామూలు వ్యవహారం కాదు కదా, అది అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, ఆయనకు కూడా కోర్టు కేసులు ఉన్నాయి. మరి ఆయన తిరుగుతున్నాడు, ఆయన తిరిగాడని గ్రామ పంచాయతీల్లో స్థాయిల్లో ఉండే వైసీపీ నాయకులు తిరగాలంటే ఎలాగా? అది కుదిరే పనేనా? సోమవారం ఒకసారి వాయిదా అంటారు, శుక్రవారం ఒకసారి వాయిదా అంటారు, లేదా గురువారం ఒకసారి వాయిదా అంటారు. నెలలో ఒక 5-6 సార్లు తిరగాలి అని అంటే ఎంత డబ్బులు ఖర్చు, ఎంత టైం వేస్ట్, ఇవన్నీ కూడా ఎవరు భరిస్తారు? సో కాబట్టి ఏకగ్రీవాలు జరగకుండా పూర్తి స్థాయిలో ఆపాలి అంటే వైసీపీ వల్ల అయ్యే పని కాదు. అందులో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పులివెందలకి సంబంధించిన ఒంటిమిట్ట అలాగే ఇంకొక చోట కూడా జెడ్పీటీసీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఎంత మెజారిటీ తెలుగుదేశానికి వచ్చింది లేదా కూటమి నాయకులకు వచ్చింది అనేది మనం కళ్ళారా చూసాం. ఇంకా ఎక్కడ ఆపగలుగుతుంది వైసీపీ? ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆపాలంటే అవుతుందా? భారీ స్థాయిలోనే మెజారిటీ వచ్చే అవకాశం కూటమికే ఎక్కువ, కూటమి బలపరిచే గ్రామ పంచాయతీ అభ్యర్థులకే ఎక్కువగా వచ్చేలా కనిపిస్తుంది. సో దీన్ని ఆపాలంటే ఎలా అవుతుంది? అవ్వదు. సో కాబట్టి దీనివల్ల మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జుల్ని మార్చేస్తాను, వాళ్ళ మీద వేటేస్తాను, నేను రిజల్ట్ తెప్పించుకొని చూస్తాను, ఎలా జరిగింది, ఎలక్షన్ ఎలా చేయించారు అనేది నేను తెప్పించుకొని చూస్తాను, ఫలితాలు చూస్తాను, దాని ద్వారా నేను యాక్షన్ తీసుకుంటాను అంటే నేతలు ఖచ్చితంగా నొచ్చుకోకుండా ఉండరు. అనవసరంగా నా తప్పు లేకుండా నన్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా తప్పించేస్తే వైసీపీకి నేనెందుకు ఒబీడియంట్గా ఉండాలి, లేకపోతే ఎందుకు లాయల్గా ఉండాలి అని చెప్పి ఆ నేత అనుకోడా? ఒకవేళ తీసేసిన 2029 ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ఓటమి కోసం, వైసీపీ ఓటమి కోసం ఖచ్చితంగా ఆ నాయకుడే పనిచేస్తాడు. ఇది కూడా వైసీపీకి డ్యామేజే. జగన్మోహన్ రెడ్డి స్వయంగా తనకి తాను చేసుకునే డ్యామేజ్, తన పార్టీకి తాను చేసుకుంటున్న డ్యామేజ్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి అంత ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటి? అందులోనూ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్ని అంటే ఇంకొంచెం కార్యకర్తల్లో బూస్ట్ పెంచడానికి దొంగ సర్వేలు చేయించి ఆ సర్వేల్ని సోషల్ మీడియాలో తిప్పడానికి కారణం ఏంటి అని అంటే రాబోయేది జగన్మోహన్ రెడ్డే 2029లో ఆల్రెడీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమికి ఎదురు దెబ్బ తగిలింది అని చూపించడానికి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట, ప్రజల్లో ఒక అపభ్రత భావాన్ని క్రియేట్ చేయటానికి. అంటే ఇక కూటమి పని అయిపోయింది, కూటమి మీద ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పి కామన్ ఓటర్స్ని కూడా డైవర్ట్ చేయటానికి, వాళ్ళలో ఒక క్రియేషన్ తీసుకురావడానికి అనమాట. సో ఇదంతా కూడా చాలా లోతైన ఆలోచనే ఉంది అని చెప్పి ఇంటర్నల్ టాక్ నడుస్తుంది. పొలిటికల్ అనలిస్టులు కూడా ఇదే చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని పక్కాగా అమలు పరచాలి అనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ స్థాయిలో ఉండే వైసీపీ కార్యకర్తల్ని అలాగే నియోజకవర్గాల ఇన్ఛార్జుల్ని కూడా గట్టిగానే ప్రెజరైజ్ చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.